దేవుడు లోపలికి వచ్చాడు. ఆమెతో మాట్లాడకూడని రీతిలో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆమె అతని యొక్క దుష్ట సంకల్పాన్ని గమనించి బంధుత్వాన్ని జ్ఞాపకం చేసింది. నువ్వు దుస్సల యొక్క భర్తవి, దుర్యోధనాదుల యొక్క చెల్లెలి భర్తవి కనుక నా భర్తలైనటువంటి పాండవులకు కూడా చెల్లెలి భర్తవి. ఆ కారణం చేత నాకు సోదరుడు అవుతావు, నేను నీకు సోదరిని. కాబట్టి నీ నోటి వెంట అనుచిత ప్రసంగం రాకూడదు. నాతో మాట్లాడేటప్పుడు హద్దు మీరినటువంటి మాటలు, అనకూడని మాటలు నీ నోటి వెంట రావడం అంగీకారయోగ్యం కాదు. అందుకని అలా మాట్లాడవద్దు అని ఆమె హెచ్చరికగానే మాట్లాడింది. అయినా ఆ దుర్మార్గుడు ఆమె ఎందుకు కలిగినటువంటి ప్రబలమైన కామవాంఛ చేత ఆమెను ఎత్తి తీసుకెళ్లి రథంలో పెట్టుకుని అపహరించి తీసుకుపోతున్నాడు. ఆ కలిసి వదిలిపెట్టండి. ఎవరు ఏడుస్తారు అన్న చెప్పి ఖేదంబు చేయతగుని వీడు చచ్చిపోతే దుస్సల ఏడుస్తున్నా లేదు ధర్మరాజు. దుస్సల్ని కలిసి వదిలిపెట్టండి. ఎవరు ఏడుస్తారు అన్న చెప్తున్నాడు. ఆంబికేయ మహిషి. ఎవరు ఆంబికేయ మహిషి? ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఇంట్లో అంతమంది కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు. ఒక్కగానొక్క కూతురు. ఆ ఒక్కగానొక్క కూతురు పసుపు కుంకాలకి దూరమైంది. అది కూడా ఎవరి వలన దూరం అయిపోయింది? పరమ ధర్మాత్ములని ఆవిడ ఎవరిని గౌరవిస్తుందో అటువంటి పాండవుల చేతిలో హతురాలైపోయాడు. అల్లుడు అలా మరణించిన కారణం చేత కూతురుకి పసుపు కుంకాలు లేవు. ఇంట్లో కూతురు అలా తిరుగుతుంటే అనుక్షణం ఎవరు జ్ఞాపకానికి వస్తారు? అల్లుడు జ్ఞాపకానికి రాడు, మనం జ్ఞాపకానికి వస్తాం. అరే అన్నదమ్ములే చంపేశారే అల్లుడిని, నాకు కొడుకుల వలస కదా, ఒక్క తప్పు కావాలేరా? వాళ్ళు తలుచుకుంటే నా ముఖం చూసి, బుద్ధిరాజు ముఖం చూసి, చెల్లెలి ముఖం చూసి జ్ఞాపకం తెచ్చుకుని వదిలిపెట్టలేరా అని ఏడుస్తుంది రేపు గాంధారి. మనం ఎప్పటికైనా తిరిగి పెడతాం కదా. మనకి దుర్యోధనుడు అంటే పడకపోవచ్చు, కానీ పెద్దమ్మ ఏం చేసింది? ఆవిడికి వెళ్ళి నమస్కారం చేయాలిగా, పెద్దనాయనికి నమస్కారం చేయాలిగా. అందున ఇంటి ఆడపిల్ల అలా ఉంటే ఆ ఇంటి ఇల్లాలకి జీవితంలో ఏ సంతోషాన్ని పొందుతుంది, ఏం ఆనందం ఉంటుంది? మనం వెళ్ళి నమస్కారం చేసినప్పుడు వీళ్ళే నా కూతురి యొక్క వైధవ్యానికి కారణం అని జ్ఞాపకం వస్తే ఆమె మనల్ని చూసి మరింత శోకిస్తుంది. అప్పుడు అది శీలం అనిపించుకుంటుందా? అది ధర్మం అనిపించుకుంటుందా? పైగా మన చెల్లెలు కళ్ళ ముందు మన కారణంగా అలా అయిపోతే, పసుపు కుంకాలకి దూరం అయిపోతే ఆ తర్వాత మనం తట్టుకోగలమా? వదిలేయాల్సింది అనిపించదా? ఎవడు ఆలోచిస్తాడు అలాగా? యుద్ధభూమిలో తాను వెళ్ళిపోయే ముందు చెల్లెలి ముఖాన్ని ఆలోచించాడు, తల్లి ముఖాన్ని ఆలోచించాడు. ఆమె ఏమైపోతుందో, ఎంత ఏడుస్తుందో అని ఆలోచించాడు. తల్లి అన్న మాటకి అంత గౌరవాన్ని ఇచ్చాడు, చెల్లి అన్న మాటకి అంత గౌరవాన్ని ఇచ్చాడు. కట్లు విప్పించేసి ఇక పైన ఎవ్వరి ఎడలా కూడా చెడ్డ పనులు చేయకు, మంచి పనులు చేయి, మంచి బుద్ధితో మిలుగు, అంతవరకు మందలించి విడిచిపెట్టాడు. దీనికి ధర్మరాజు గారి మీద ఆగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? పాండవుల మీద ఆగ్రహం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? ద్రౌపదీదేవి మీద కోపం పెట్టుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ ఆవిడ ఏమైనా ఆగ్రహంతో చెంపుడు నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పూసిందా? ఓ రాయిట్టి కొట్టిందా? ఓ చెంపదెబ్బ కొట్టిందా? ఒక్క మాట అందా? ఆవిడ మీద కక్ష ఏమిటి? ఆ దుర్మార్గుడు తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారం పొంది పాండవుల్ని చంపడానికి వరం అడిగాడు. ఒక్కనాటికి బలైనన్నాడు శంకరుడు. ఒక్కనాటికి బలం. నరనారాయణులు కృష్ణార్జునులు కాబట్టి అర్జునుడు జోలికి వెళ్ళలేవు. ఒక్క ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ నలుగురిని మాత్రం ఒకరోజు యుద్ధంలో ఆపగలం. అంతే, ఒకరోజు యుద్ధంలో గెలుస్తాం. అదే పద్మవ్యూహాన్ని రచించినప్పుడు అభిమన్యుడిని చంపడానికి కారణమైంది. ఈ సైంధవుడే అడ్డుబడి అభిమన్యుడి యొక్క మరణానికి కారణమయ్యాడు. అంటే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే తప్పు చేస్తారు, దిద్దుకోరు. తప్పు చేసినప్పుడు క్షమించి విడిచిపెట్టినా దిద్దుకోకపోగా ఇంకా దాని మీద పగలు ప్రతీకారాలు పెంచుకుని హీనులై పతనమైపోతారు తప్ప అదే అవతల వారు అంత ఔదార్యంతో ప్రవర్తించారు, మనం ఎంత మర్యాద నిలబెట్టుకోవాలనేటువంటి భావన పొంది మనసులో మార్పు తెచ్చుకోలేరు. కానీ ధర్మరాజు గారి యొక్క మాట తీరు, ధర్మరాజు గారు ప్రవర్తించినటువంటి వైనం, ఆయన మానవీయ సంబంధములకు ఎంత పట్టాభిషేకం చేస్తాడు, ఎంత ధర్మాన్ని ఆలోచిస్తాడు. ఇతరులు బాధపడతారు, ఇతరులు ఏడుస్తారని తల్లితో సమానురాలైన గాంధారి గురించి, ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రి గురించి, చెల్లెలు దుస్సల గురించి అంత ఆలోచించి అంత తప్పు చేసిన వాడిని విడిచిపెట్టాడు. అది పాండవుల యొక్క గొప్పతనం, ధర్మరాజు గొప్పతనం. అంతకన్నా నిజంగా చెప్పాలి అంటే నా దృష్టిలో ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం. ఆమె పట్టుబడితే ఏమో ఎలా ఉండేది. అది ఆ తల్లి ఆమె కూడా అలా అర్థం చేసుకుని వాడు సోదరిలా చూడకపోయినా ఆవిడ సోదరుడిలా చూసి వదిలిపెట్టేయడానికి అంగీకరించి. అది మనం ఎలా బ్రతకాలి, మానవీయ సంబంధాలకి, కుటుంబ సంబంధాలకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వేదాంతం అర్థం అవడం అంటే ఏం సంబంధాలు, ఏం తల్లి, ఏం తండ్రి అని మెట్ట వేదాంతం చెప్పమని ఎక్కడా చెప్పలేదు. వాటిలో ఉన్న పవిత్రతని అర్థం చేసుకుని కర్మాచరణం చేయడం నిజంగా పండిత జ్ఞానం పొందడానికి కారణమవుతుంది తప్ప ఏవో 4 విషయాలు విని అక్కడి నుంచి ఇంకా ఇవన్నీ ఏమిటి అనడం నిజంగా పండడం అవదు. నిజంగా పండాలి అంటే ఇవన్నీ పాటించాలి. ధర్మరాజు గారి అనుబంధాలకంత గౌరవం ఇచ్చి మాట్లాడి పాటించి కర్మాచరణం చేసినప్పుడు నాబోటిగాడు ఎంతటి వాడు? కాబట్టి అలా ఆలోచించి అలా ప్రవర్తించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంటుంది.